వెల్కమ్ టు మై న్యూస్. నేను పేవి వర్మ. ఒకే నియోజకవర్గం కానీ 5 అసంతృప్త నేతలు ఒకే పార్టీలో కనిపిస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే మేం ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తాం అంటూ ఒకే పార్టీలో, అది కూడా అధికార పార్టీలో ఇప్పుడు అసంతృప్తి నెలకొంది. రామగుండం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోరికంటి చందర్ పై 5 అభ్యర్థులు ఇప్పుడు తమకంటే తమకు అనకుండా ఐకమత్యంగా కూడా పోరాడతాం, కోరికంటి చందర్ కి సీట్ ఇస్తే ఖచ్చితంగా మేము పార్టీలో ఎంత దూరానికి సిద్ధం అంటూ కూడా రెడీ అవుతా ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడదాం, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎమ్మెల్యేకు దాంతో పాటుగా వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, అసలు ఎక్కడ విభేదాలు వచ్చాయి అనే విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనకు పాలకుర్తి జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కందుల సంధ్య గారు ఉన్నారు. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే. సో ఎందుకు అసలు కోరికంటి చందర్ కి మీకు విభేదాలు ఎందుకు వచ్చినాయి? అసలు వ్యక్తిగతంగా కోరికంటి చందర్ కు మాకు వ్యక్తిగత విభేదాలు ఏం లేవు. ఆయన ఎమ్మెల్యే గెలిపించిందే మేము స్వతంత్ర అభ్యర్థిగా. ఆనాడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దాని మీద సింహం గుర్తు మీద పోటీ చేసినప్పుడు నేను అప్పుడు ఉమ్మడి రామగుండం జెడ్పీటీసీగా ఉన్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్లో ఉమెన్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నాను. మేము అంతా కలిసి ప్రాంతంలో మరి ఇండిపెండెంట్ అయినా కూడా అభ్యర్థిగా కోరికంటి చందర్ను గెలిపిద్దాము, పేదోడు, ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు తెలిసినోడు, ఎంతో కొంత ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది అన్న ఉద్దేశంతో మేమంతా కూడా గెలిపించినాము. వ్యక్తిగతంగా వారికి మాకు ఎట్లాంటి విభేదాలు లేవు. మమ్మల్ని వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ అవి చెప్తే చాలా సమయం పడుతుంది. అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎప్పుడు కూడా మా వ్యక్తిగత ఇబ్బందులను మేము వ్యక్తిగతంగా చూడలేదు, వారిని ఆ రకంగా మేము ఎప్పుడు కూడా భావించలే. సరే, రాజకీయంగా ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, రేపటి రోజులలో మేము అడ్డయితామనా, ఇబ్బంది అవుతుంది రాజకీయంగా అని అనుకున్నాడా, తను ఏమనుకున్నాడో మాకు తెలియదు. కానీ చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు దాన్ని మేము ఎప్పుడు కూడా లెక్కలకు తీసుకోలే. కానీ మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాంతంలో రామగుండం నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వం చాలా గొప్పగా ఉన్నది. అద్భుతమైనటువంటి పథకాలని ఈ ప్రాంతానికి అందజేస్తా ఉన్నారు. మరి ఇటు కార్మిక క్షేత్రమైనటువంటి కార్మిక వర్గానికి కావచ్చు, తర్వాత రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి కావచ్చు, తర్వాత పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి కావచ్చు, భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని అందజేస్తా ఉన్నది. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో మాత్రము వీరిపై ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిపై అసంతృప్తితోటి ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సఫర్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీరిపై అవిశ్వాసంతో నమ్మకం కోల్పోయి అందరూ కూడా పక్క పార్టీల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పక్క పార్టీలలోకి పోయినరు, ఇంకా పోవడానికి కూడా సిద్ధమైతా ఉన్నారు. దీన్ని ఇక్కడికే అడ్డుకట్ట వేయాలి, దీన్ని ఆపాలి, భారత రాష్ట్ర సమితిని మనం భవిష్యత్తు లోపల కాపాడుకోవాలి. మళ్ళొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే తప్పకుండా ఈ సీటు కీలకం రామగుండం అనేది మరి ఆ ఆలోచనతోటే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో ప్రజా ఆశీర్వాద యాత్రతోటి ప్రజలకు పోతా ఉన్నాము. వ్యక్తిగతంగా ఇప్పుడు మేమున్న ఇక్కడ 5 అనేక రకాలుగా మోసం చేసిండ్రు, ఇబ్బంది పెట్టిండ్రు, మా చుట్టూ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ అవి ఎప్పుడు కూడా మేము లెక్కలకు తీసుకోలే, ఇప్పుడు కూడా వాటి గురించి మేము మాట్లాడదలుచుకోలే. కానీ పార్టీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో మాత్రమే మేము ఈ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఒకసారి మన రామగుండం తొలి మేయర్ గా కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి లక్ష్మీనారాయణ గారు, మీరు మేయర్ గా ఇక్కడ గతంలో అప్పుడు కూడా 2018 ఎన్నికల్లో కూడా మీరు మేయర్ గా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. సో ఆ టైంలో కూడా కోరికంటి చందర్ కు గెలిపించడం కోసం మీరు ప్రయత్నాలు కొనసాగించారు. ఆయన విజయంలో కూడా ఒక అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీకి సపోర్ట్ చేయకుండా ఇంకో పార్టీలో రెబల్ గా ఉన్నటువంటి క్యాండిడేట్ కు మీరు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మరి అట్లాంటి మీకు కోరికంటి చందర్ కి విభేదాలు రావడానికి బలమైనటువంటి కారణం ఏంటి? ఒక సన్నిహితమైనటువంటి ర్యాపో ఉన్నది. సో ఆయనను గెలిపించుకున్నారు, ఎమ్మెల్యేగా తీసుకొచ్చిర్రు, రామగుండంలో కూర్చోబెట్టిర్రు. మరి ఇప్పుడు ఏమైంది? కోరికంటి చందర్ గారు వాస్తవానికి మేమిద్దరం చాలా మిత్రులం. నేను ఏదైతే మేయర్గా 2014 నుంచి 18 వరకు కొనసాగిన సమయాల్లో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకు నాకు సరైన పుసకపోవడం వల్ల అప్పుడు కోరికంటి చందర్ గారి భార్య కూడా మాతో కార్పొరేటర్గా కొనసాగడం జరిగింది. ఆ సమయంలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కోరికంటి చందర్ గారు నాపై 2 సార్లు పోటీ చేసిండు. చందర్ గారి భార్య కార్పొరేటర్ చందర్ గారు రోజు నీ దగ్గరికి
వస్తూ పోతా ఉంటాడు. రేపు చందర్ గారికి ఎక్కడ నేను సపోర్ట్ చేస్తావు అని చెప్పి సోమారం సత్యనారాయణ అప్పుడు నా మీద అలిగేషన్స్ పెట్టి ఎన్నోసార్లు నాకు మాట్లాడినా కూడా హైదరాబాద్లో పెద్దల దగ్గర పిలిచి కూడా చందర్ దగ్గరికి పోవద్దని వాళ్ళు చెప్పుకుంటే చందర్ గారు మిత్రుడు, స్నేహితుడు, ఆయన కోసం నన్ను అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఆయన మీద ఎంత అదున్నా నేను చందర్ గారి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తిని. చందర్ గారిని తీసుకురావడంలో నా పదవి కోల్పోయిన అవిశ్వాసం పెట్టినా కూడా కోరుకంటి చందర్ గారిని ఇదే స్థలం నుంచి వెళ్ళి భరోసా యాత్ర స్టార్ట్ చేసి ఎమ్మెల్యేగా మేము అందరం 5 చేయడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో 2019 ఎన్నికలలో నేను మేయర్ కావాలి, మళ్ళీ మేయర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, మళ్ళీ మేయర్ కావాల్సిన అవసరం నా పైన ఉంది. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళి పోటీ చేస్తావు, ఎక్కడి నుంచి వెళ్ళి నువ్వు మళ్ళీ మా మేయర్ కావాలి అని కనీసానికి అడగకుండా ఆయనకు ఎమ్మెల్యేగా ఎంతో కష్టపడి కాళ్ళు మొక్కి ప్రజలందరి కాళ్ళు మొక్కి కూడా గెలిపించినటువంటి వ్యక్తులం మేమంతా. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళి పోటీ చేస్తావు, కానీ మళ్ళీ నువ్వు మేయర్ కావాలి, నా ద్వారా నీకు నష్టం జరిగింది, నేనే నీతో స్నేహం చేయడం వల్ల నువ్వు అవిశ్వాసంతో నీ పదవి కోల్పోయినావు అని అంత విశ్వాసం లేకుండా నాకు ఆ కనీసానికి కార్పొరేటర్ అవకాశం కల్పించకుండా మేయర్ అభ్యర్థి అని కూడా నేను పోయి టికెట్ అడిగితే కూడా నువ్వు మేయర్ తర్వాత మాట్లాడదాం, మేయర్ అనేది తర్వాత చూసుకుందాం అని చెప్పి నన్ను అవహేళన చేసి మాట్లాడడం కూడా అప్పుడు బాధాకరం. అయినా కూడా 4.5 సంవత్సరాలు నేను ఓపిక పట్టుకొని కూర్చొని పార్టీలో ఏదైనా పదవి రాకపోతుందా, లేదా ఎస్సీ కార్పొరేషన్లో పదవి రాకపోతుందా, ఎస్సీ కమిషన్లో పదవి రాకపోతుందా, లేదా అవకాశం నాకు వస్తానే అవకాశం కోసం నేను వెయిట్ చేసుకుంటా ఉన్నా. కానీ కోరుకంటి చందర్ గారు ఆయన విషం జిమ్ముతూ నేనెక్కడ ఎదిగితే ఇక్కడ గోదావరిలో 2వ పాయింట్ తయారై ఆయనకే ఎక్కువ క్యాడర్ దగ్గరికి పోతుంది, నా దగ్గరికి ఎవరు ప్రజలు రారు. ఆయన గతంలో మేయర్గా చేసినటువంటి అనుభవం ఉన్నది, ఆయనకు అందరికీ పబ్లిక్ తోటి రిలేషన్షిప్ ఉన్నది కనుక ఆయన అనగదొక్కాలనే ఉద్దేశంతో నన్ను అనగదొక్కి ఆ విషం జిమ్ముకుంటూ నేనెంత స్నేహం కోసం త్యాగం చేసి నేను పదవి పొడగొట్టుకున్నానో ఆయనంత విషం జిమ్ముతూ నన్ను మళ్ళీ మేయర్ కాకుండా చేసినటువంటి వ్యక్తి అయినా ఓపిక పట్టుకొని 4.5 సంవత్సరాలు నేను కార్యకర్తలతో తిరుగుతుంటూ గ్రామాలలో తిరుగుతుంటూ వార్డులలో తిరుగుకుంటూ నేను చేసుకుంటూ పోతే ఇంత నన్ను ఇబ్బంది చేసి మొన్న కేటీఆర్ గారు ఇక్కడికి వస్తే మా మున్సిపల్ మినిస్టర్ నేను మేయర్గా ఉన్నప్పుడు తను మున్సిపల్ మినిస్టర్గా ఉండే ఆయన వస్తే కూడా నన్ను సభకు విలకపోవడం నాకు బాధాకరమైంది. అయినా ఓపిక పట్టుకొని 2 సంవత్సరాలు ఓపికతోటి అనుభవించి ఉన్న కనుక ఇటువంటి వ్యక్తిని రామగుండం ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంలో మళ్ళీ అవకాశం ఇస్తే ఆయన గెలిచే అవకాశం లేదు కనుక 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి కావాలి కనుక ఇక్కడ ఉన్నటువంటి చందర్ గారి మీద అవినీతి ఆరోపణలు ఇక్కడ చూస్తే నిత్యం ప్రజలలో మీరు వెళ్ళండి, ప్రజలను అడగండి, మీరు ప్రజలను అడగండి, ఎవరిని అడగండి, ఇది ఎంత అవినీతి ఆరోపణలు ఉన్నాయో రోజు టీవీలలో చూస్తూ ఉన్నాం, ప్రజలలో చూస్తూ ఉన్నాం. నిన్నటికి మొన్న కూడా ఇక్కడ వర్షం వస్తే వర్షాలలో కూడా వాళ్ళ అల్లునికి టెండర్ ఇచ్చి దాని బూడిద కానీ మట్టిగా నమ్ముకొని ఇళ్లలో నీళ్లు వచ్చినటువంటి ఘనత సృష్టించినటువంటి చందర్ గారు ఆయన గెలవడు కనుకనే 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలంటే ఇటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వద్దని ఉద్దేశంతో ఇవ్వద్దు అని మేము ముఖమ్మడిగా 5 కలిసి ముందుకొచ్చి ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం, పాదయాత్రలు చేస్తూ ప్రజలకు చెప్తా ఉన్నాం. అధిష్టానం పిలిస్తే సిద్ధంగా ఉన్నాం, అధిష్టానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మమ్మల్ని పిలిచినటువంటి కొప్పులీశ్వర్ గారికి చెప్పినాం, చందర్ గారికి టికెట్ ఇస్తే ఇక్కడ ఓడిపోతామని చెప్పినాం. అదేవిధంగా ఓడిపోకుండా ఉండాలంటే మా 5లో ఎవరికి అవకాశం ఇచ్చినా మేము తప్పకుండా గెలిచి వస్తాం. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కనుక కవితక్క గారు కనుక ఈ ప్రాంతంకు ఎమ్మెల్యేగా వస్తే 100% మేము 5 పనిచేసి అప్పుడు ఏదైతే ఇంత కష్టపడ్డామో అంతకు రెట్టింపు కష్టపడి కవితక్కని గెలుచుకొని ఈ సీటు పొడగొట్టుకోకుండా కాపాడవలసిన బాధ్యత మా పైన ఉన్నది కనుక తప్పకుండా ఈ ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు కవితక్క రావాలా లేదా కవితక్క ప్లేస్ లో ఎవరు వచ్చినా ఓకేనా? కవితక్క అయితే చాలా బాగుంటది. కవితక్క కనుక రాకపోతే 5లో మాకు ఎవరికి ఇచ్చినా అందరికి కూడా ప్రజల్లో నిత్యం సంబంధం ఉన్నటువంటి వ్యక్తులం, ప్రజలతోటి మమేకమై తిరిగేటువంటి వ్యక్తులం. మాలో ఎవరికి ఇచ్చినా 100% మేము గెలుస్తాం, కష్టపడతాం. ఏదైతే అప్పుడు చందర్ని ఎంత కష్టపడి గెలిచినామో అంతకన్నా రెట్టింపు గెలిచి 5లో ఎవరికి అవకాశం ఇచ్చినా మేము గెలిచి వస్తామని తెలియజేస్తున్నాం. సో ఉద్యమాల సమయంలో కీలక పాత్ర వహించినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలన్న గారితో ఒకసారి మాట్లాడదాం. అన్నా, మీరు కోరికంటి చందర్తో జైలుకు పోయిర్రు ఉద్యమ సమయాల్లో, కీలక పాత్ర వహించారు ఉద్యమాలలో. మరి ఆయనకు మీకేంది రిలేషన్, ఎందుకు కట్ అయిపోయింది? కోరికంటి చందర్కు 2018 ఎన్నికల్లో ఒక ఉద్యమ నాయకుడు అనే దృక్పథంతో, అదే ఆలోచనతోటి
ఇక్కడ ఒక ఉద్యమ నాయకుడు ఎమ్మెల్యే అయితే ఈ కార్మిక ప్రాంతం అంతా కార్మిక బెల్ట్, కార్మిక సమస్యలు తెలిసిన వాళ్ళు, కార్మిక బిడ్డ, సింగరేణి కార్మికుని కొడుకు. ఆయన ఎమ్మెల్యే అయితే ఇక్కడ పేద సాధలు, అడుగు బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది, పనిచేస్తాడనే ఆశతోటి మేము ఆయనకు పనిచేయడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉధృతంగా సామాన్య కార్మికులు, సింగరేణి కార్మికులు కానీ, అటు ఎన్టీపీసీ, ఎఫ్సీఐ కార్మికులు కానీ పాల్గొన్నారు. కార్మిక కష్టాలు సుఖాలు తెలిసినోడు కాబట్టి పనిచేస్తారని ఆశించినాం. కానీ ఈ రోజు అదే కార్మికులను వేధిస్తా ఉన్నారు. అదే కార్మికులను ఇవాళ అవినీతి పేరుతోటి ఆర్ఎఫ్సిఎల్లో అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక ఆర్ఎఫ్సిఎలే కాకుండా ఇసుక దందా అని, బూడిది దందా అని ఇతర పార్టీలు, అడ్రస్ లేని పార్టీలు ఇలా అడ్డగా మార్చుకొని రామగుండాన్ని కైవసం చేసుకునే పరిస్థితికి ఈ స్టేజ్కి వచ్చినాయి. అంటే ఈయన చేస్తున్నటువంటి తప్పుల వల్ల కేసీఆర్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మరుగున పడే పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ పార్టీని కాపాడుకోవాలి, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి, తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి, కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలనేటువంటి పట్టుదల, ఆకాంక్ష మాత్రమే మాలో ఉంది. అందుకే మేమంతా ఐదుగురం ఏకమై ఈడ పార్టీని కాపాడాలి, పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి మేము పాదయాత్ర చేపట్టాం. ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతోటి మేము అంతటా తిరుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ దళిత బంధు కూడా అనేక అవినీతిలో కూడుకుపోయిందని అనేక సార్లు పేపర్లో వచ్చింది, ఆరోపణలు వచ్చినాయి. ఇటువంటి అవినీతి ఆరోపణలు చేపట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చందర్ గారి మీద మరి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో అధిష్టాన వర్గం దృష్టికి తీసుకుపోవడం, చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోతాడు, గెలవడు అని చెప్తా ఉన్నాం. ఒకవేళ మా ఐదుగురులో ఎవరి టికెట్ ఇచ్చినా గెలిపించుకొని తీసుకొస్తామని చెప్తా ఉన్నాం. మా ఐదుగురు కాక ఇంకా చందర్కు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని చెప్తా ఉన్నాం. రేపు ఇక్కడ పార్టీని బాగు చేయాలి, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి అనేదే మా తపన, మా లక్ష్యం. కాబట్టి తప్పకుండా మార్చారని మేము ఆశిస్తా ఉన్నాం. మాలో ఎవరికొకరు టికెట్ వస్తారని ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ చందర్ కనుక మేము ఇన్ని చెప్పి ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నా టికెట్ ఇస్తే 2018లో ఏదైతే సోమవారం సత్యనారాయణ ఏ గతి అయితే పట్టిందో అదే గతి ఇక్కడ మళ్ళీ అదే పునరావృతం కాబోతుంది, అదే గతి పడుతుంది. కాబట్టి తప్పకుండా టికెట్ చేంజ్ చేయాలి, పార్టీని బ్రతికించాలి, కార్యకర్తలను బతికించాలి, కేసీఆర్ చేస్తున్న సంక్షేమ ఫలాలన్నీ కూడా బతకాలి. ఆయన పార్టీ కోసం ఆరణిస్తాలు కృషి చేస్తా ఉన్నాడు. ఇవాళ పేదల కోసం, ఎస్సీల కోసం, దళితులను ధనవంతులను చేయాలనేటువంటి స్కీము ఇవాళ దళిత బంధు. అదే దళిత బంధుకు తూట్లు పొడిచినటువంటి ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే దళితులే ఇవాళ వ్యతిరేకించే పరిస్థితిలో ఉన్నారు. సామాన్య దళితులకు ఎవరికి రాలేదు, వాళ్ళే తిరుగుబాటు చేస్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు, నిలదీస్తా ఉన్నారు, పేపర్లు వస్తా ఉన్నారు, కేసులు వేస్తా ఉన్నారు. అటువంటిప్పుడు తప్పకుండా ఆయన మార్చాలనేటువంటిది ప్రజల ఆకాంక్ష మేరకే మేమంతా కూడా ఒక జట్టుగా మేము ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో పార్టీని కాపాడడం కోసం ముందుకెళ్తా ఉన్నాం. సో 2018లో చేసిందే మళ్ళీ చేస్తామంటున్నారు, కానీ 2018లో పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది. మళ్ళీ సస్పెండ్ చేస్తే మేము సస్పెండ్ చేయొద్దు. మేము పార్టీ కోసం మా గుండె ఉన్నంత వరకు గులాబీ జెండా వదిలేది లేదు. మేము మోసగాళ్ళం కాదు, మేము పార్టీలు మారటోళ్ళం కాదు, ఎప్పుడు కూడా పార్టీ మారలేదు. కేవలం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం, ఆశయం, అదే సిద్ధాంతం మాది. రేపు ఎవరిని పెట్టినా చంద్ర తప్ప మేము గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నాం. 2018 నేను ఎందుకు చెప్తా ఉన్నా సస్పెండ్ చేస్తారు అని అంటే, ఆ రోజు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే మేము తిరిగి గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లోకి వస్తామని చెప్పి శబ్దం చేసినాం. అట్లనే మళ్ళీ టీఆర్ఎస్లో మేమంతా కూడా ఒత్తిడి చేసి దానిలోకి పట్టుకురావడం జరిగింది. ఆయన పార్వతి బ్లాక్ తరఫున గెలిచిన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని కార్యకర్తలు ఒత్తిడి చేసి అలా జాయిన్ చేయడం జరిగింది. టీఆర్ఎస్లోనే మేము ఉండడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రేపు అదే కనుక మళ్ళీ ఆయనకి ఇస్తే తప్పకుండా ఐదుగురిలో ఎవరో ఒకరు తప్పకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. తప్పకుండా అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. సో ఒక్కసారి మనోహర్ రెడ్డి గారు, సో మీరేంటి అంటే సేమ్ వర్షనా మళ్ళీ అంటే ఈ అసంతృప్తి అంతా కూడా ఎమ్మెల్యే కోరకంటి చందర్ చేస్తున్నటువంటి అవినీతి రాజకీయాలు కావచ్చు, లేదా ఇవన్నీ కుంభకోణాలకు సంబంధించిన విషయాలు చెప్తా ఉన్నాను. సో మీ వర్షన్ కూడా ఇదేనా? దాదాపుగా మా వర్షన్ కూడా ఇదే. మొదటగా అమ్మా న్యూస్ వారికి మా వాయిస్ ప్రజలలో కానీ, అదేవిధంగా ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నటువంటి మీ అందరికీ మా మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవానికి కూడా మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న వేసిర్రు, మీకు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయా అని ఒక ప్రశ్న వేసిర్రు. మంచి ప్రశ్న. వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డాము, కానీ వ్యక్తిగత ఇబ్బందుల కన్నా ప్రజలకు ఇబ్బంది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇలా అన్ని వర్గాలు, ఇలా రామగుండం కాన్స్టిట్యున్సీ అంటే తెలంగాణ ప్రభుత్వంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే
ఒక పేరున్న కాన్స్టిట్యున్సీ. ఇలా పరిశ్రమలు ఇలా సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, మా పక్కనే కేశవరామ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇక్కడ పరిశ్రమలతో కూడుకున్న నియోజకవర్గం. కానీ ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే నేను అనుకుంటా ఉన్నా ఈయన ఎమ్మెల్యేకు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే అన్ని వర్గాలకు అన్యాయం నష్టం చేసినటువంటి వ్యక్తి ఇలా కోరుగంటి చందర్ గారు. మేము చెప్తలేము, ఇది ఇలా ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పత్రికలలో కోడై కూసింది, మీరందరూ కూడా చూసే ఉంటారు. ఇలా ఆర్ఎఫ్సిఎల్ ఉన్నది, ఆర్ఎఫ్సిఎల్ ప్రతి ఇండస్ట్రీలో చూసుకుందాం, ఆర్ఎఫ్సిఎల్ చూసుకుందాం. అదేవిధంగా ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజ్ విషయంలో, ఎన్టీపీసీ విషయంలో, ప్రతి విషయంలో కూడా అన్ని వర్గాలకు నష్టం చేసిన వ్యక్తి ఇలా కోరుగంటి చందర్ గారు, రామగుండ ఎమ్మెల్యే గారు. కనుక ఇలా మా నలుగురు మిత్రులు, 5 మిత్రులు చెప్పిన విధంగా ఇలా పార్టీ బతకాలంటే, మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలి. కానీ కోరుగంటి చందర్ గారికి టికెట్ ఇస్తే గెలవని పరిస్థితి ఉన్నది కనుక మా 5 ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. కాకపోతే ముఖ్యంగా ఈ మధ్యన పత్రికల్లో చూస్తా ఉన్నాం, మా నాయకుల ద్వారా కూడా తెలియడం జరిగింది. ఇలా కవితక్క గారు వస్తే మాత్రం బ్రహ్మరథం పడతాం, గెలిపిస్తాం. కాకపోతే మా 5 ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. ఇంకా ఈ 5 కాదనుకొని వేరే వ్యక్తులకు ఇచ్చినా పర్వాలేదు. కానీ మేము ఖచ్చితంగా మూకమ్మడిగా చెప్పే విషయం ఏంటంటే, ప్రజలలో ఈయన ప్రజలలో విశ్వాసం కోల్పోయింది కనుక ఒక చందర్కి తప్ప ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. మేము ఎమ్మెల్యే అభ్యర్థులం, మాకు ఎమ్మెల్యే కావాలని మేము అనుకోవడం లేదు. ఇలా మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ మార్పు అవసరం అనే ఈ విషయాన్ని మేము ప్రజలలో తీసుకువెళ్తా ఉన్నాం, పాదయాత్ర చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా మన కేసీఆర్ గారు ఏదైతే బంగారు తెలంగాణ చేసే పట్టుదలతో ఇలా పనిచేస్తా ఉన్నాడో దానికి విరుద్ధంగా ఇలా మన చందర్ గారు పనిచేయడం జరిగింది. ఇలా చందర్ గారు మళ్ళీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతాడు కనుకనే ఇలా తెలంగాణ పునర్నిర్మాణం కావాలంటే, కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ మన చందర్ గారికి టికెట్ ఇవ్వద్దని చెప్పి మేము అందరం కూడా మా ముక్త ఖండంతో మా వాయిస్ మీ ద్వారా ప్రజలకు కానీ పార్టీ అధిష్టానంగా తెలియాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పటికే కోరుకంటి చందర్ దాదాపు అధిష్టానం తీసుకొచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా దాదాపు 60,000 కుటుంబాలకు చేరవేర్చునని చెప్తా ఉన్నాడు. ఏం పథకాలు సార్? దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇట్లాంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్, ఇలాంటి అనేక స్కీమ్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇలాంటి క్రియాశీలకమైనటువంటి పథకాలను దాదాపు 60,000 కుటుంబాలకు నేను నేరుగా అందజేసిన ఆ మెజారిటీ నాకు సరిపోతుంది అని చెప్తా. అదే కరెక్టే సార్. ఇవాళ పెద్దలు కేసీఆర్ గారు మంచి ఆలోచనతో ప్రజల అన్ని వర్గాలకు, అన్ని బీద వర్గాలకు మేలు జరగాలని మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. కరెక్టే మీరు చెప్పేది. కానీ ఏదైతే మీరు 60,000కు లబ్ధి చేకూర్చే ఇవన్నీ ఉన్నాయని అంటాను, కానీ అన్నిట్లో కూడా అవినీతి ఉన్నదనే కదా మేము ఇలా చందర్ గారు ప్రతి విషయంలో అవినీతి చేసిందని చెప్పే కదా మేము బయటకు వచ్చింది. ఇలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, పెద్దలు కేసీఆర్ గారు మంచి ఆలోచనలతో అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు చేసిండు. కానీ దానికి మిత్రులు చెప్పిన తూట్లు పొడిచిండు. ప్రతి దాంట్లో కూడా ఏ విషయంలో కూడా అవినీతి. కాబట్టి అవినీతి చేసిన వ్యక్తిగా ఆయనకు ఆదరణ లేదు, పార్టీకి ఆదరణ ఉన్నది. వేరే వ్యక్తులు వస్తే గెలుస్తారు, కానీ ఆయనకు మాత్రం లేదు. అన్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లలో ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఆయన వల్ల అసంతృప్తి ఉంది, మేమందరం కూడా అసంతృప్తి నేతలుగా మారిపోతా ఉన్నాం అని చెప్పేసి. సో ఇప్పటి వరకు అనేక రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్యలో చాలా ఉండేది. ఆయనతో ఉద్యమాలలో కూడా క్రియాశీలకంగా మీరు ఇద్దరు కూడా ఉద్యమ సమయాల్లో జైల్లో ఉన్నటువంటి గడిపిన రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తున్న దాని ప్రకారము గతంలో చేసినటువంటి ఈ 5 ఇప్పుడు అసంతృప్తి కావడానికి కేవలం పదవులే అని చెప్పేసి అంటున్నాడు. మీకు పదవులు ఇవ్వకపోవడం వల్లనే ఈ రోజు బయటకు వచ్చి నా పైన వ్యతిరేక ప్రచారం చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాను. మేము ఎన్నడూ కూడా పదవుల కోసం పనిచేయలే. ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేసినాం. ఈడ తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఉద్యమాలు చేసినాం. సారా ఉద్యమం చేసినాం, భూ పోరాటాలు చేసినాం, పేద ప్రజలకు ఇళ్ల కోసం కొట్లాడినాం, ఇవన్నీ నిర్మాణాలు చేసినాం. సాక్షాత్ ముఖ్యమంత్రిని కూడా ఇక్కడ పిలిపించి శంకుస్థాపన చేపించినటువంటి ఘనత ఉన్నది మాకు. ఇవాళ పదవులే కావాలనే లక్ష్యం మాకేం లేదు, ఆ ఆశ కూడా లేదు. కానీ అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయడం కోసం ఆ పదవుల ద్వారా ఇంకా ఎక్కువ పని చేయగలుగుతాం అనుకునేటువంటి ఆలోచన కలిగి ఉన్నోళ్ళం కాబట్టి ఇస్తే పని చేస్తాం, ప్రజలకు ప్రూవ్ చేస్తాం, కానీ అవినీతికి పాల్పడం. ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆయన పేదల కోసం అనేక రకాల పథకాలు ప్రవేశపెడతా ఉన్నాడు. ఇలా దళిత బంధు ఎందుకు ఇంత దరిద్రంగా మారింది? దళిత బంధువులు ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి? దళితులకు ఎవరికి అలా అట్టడుగులో ఉన్నటువంటి దళితులకు ఎందుకు అందలేదు? అవి ముడుపులు చెల్లించిన వాళ్ళే ఎందుకు తీసుకున్నారు? అవి
ఇప్పుడు అటువంటి కారణాల వల్లనే కదా ఈయన మీద వ్యతిరేకత వచ్చింది. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అదే కాకుండా నేను ఆయన కంటే ముందు 2 సార్లు ఫ్లోర్ లీడర్ను, కార్పొరేటర్ను, నా వార్డును 5 ముక్కలు చేసి నన్ను కార్పొరేటర్ కూడా పోటీ చేయకుండా చేసిండు. నేను ఇలా కార్పొరేటర్గా ఉంటే ప్రజల కోసం పనిచేసేవాడిని. ఆదర్శవాది నాది 2 సార్లు 3 సార్లు. నేను నా భార్యను పెట్టి గెలిపించాల్సిన పరిస్థితి వచ్చింది. నా భార్యను కూడా ఓడించడానికి ప్రయత్నం చేసిండు. ఆయన ఎక్కడ కూడా గెలిచిన దగ్గరుండి మా మీద ఎక్కడ ఈయన ఎదిగితే మళ్ళీ నాకెక్కడ అడ్డమవుతాడో బీసీ నాయకుడని నన్ను తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మొదటి నుండి. నాకు ఎటువంటి పని చేయలేదు. ఆయనది ₹1 ఆశించి కూడా మేము పనిచేయలే. పైసలు లక్షల రూపాయలు పెట్టి ఆయన గెలుపు కోసం పనిచేసినాం. మాకున్న శక్తియుక్తులు అడ్డం పెట్టి వడబోచి ఆయన గెలుపు కోసం కృషి చేసినాం తప్ప ఆయనను వ్యతిరేకించలే. ఎన్నడూ కూడా ఆయన మీద మాకు వ్యక్తిగత దేశం లేదు. పార్టీ నష్టపోవద్దు, ప్రజలు నష్టపోవద్దు, పేదలకు న్యాయం జరగాలి. ఇక్కడ పేదలు ఏదైతే ఆశించి ఒక ఇండిపెండెంట్ని గెలిపించిందో వాళ్ళకు నష్టం చెయ్యొద్దు అనే ఆకాంక్షతోటి మేము పనిచేస్తా ఉన్నాం తప్ప చంద్ర మీద వ్యతిరేకంతో కాదు. ఈ ప్రజల మీద ఉన్న ప్రేమతోటి చేస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ దాదాపు ఇప్పుడు బయటికి వస్తాం, మేము పోరాడతాం, మేము 5గురిట్లో ఎవరికైనా సీట్ ఇస్తే ఖచ్చితంగా పోరాటం చేసి ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్తా ఉన్నాం. లేదా ఇంకో నేతకి ఇచ్చినా మేము గెలిపించుకుంటామని చెప్తా ఉన్నాం. బట్ ఈ టైంలోనే అధిష్టానం నుంచి కేసీఆర్ గాని కేటీఆర్ గాని పిలిచి మళ్ళీ చంద్రనే పెడతా ఉన్నాను, మళ్ళీ కోరుకంటి చంద్ర ఇక్కడ పోటీ చేయబోతా ఉన్నాడు అని చెప్తే మీ 5గురు నిర్ణయం ఏంది? బాహటంగా కేసీఆర్ గారు పిలిచినా, పెద్దలు కేటీఆర్ గారు పిలిచినా మేము చంద్రకే టికెట్ ఇస్తున్నాం పని చేయమని చెప్తే బాహటంగా కేసీఆర్ గారి దగ్గర, కేటీఆర్ గారి దగ్గర మన సీటు కోల్పోతాం సార్. అనవసరంగా చంద్రకు పెట్టకండి. చంద్రను కనుక అవకాశం ఇస్తే మనం ఒక సీటు కోల్పోతాం. మీరు ముఖ్యమంత్రి కావాలి, రేపు ఈ భావితరాలకు భారతదేశానికి మీరు భావి ప్రధానిగా మేము ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు కనుక అటువంటి వ్యక్తికి ఇస్తే ఇక్కడ మనం సీటు కోల్పోతామని బాహటంగా చెప్తాం. బాహటంగా చెప్పి ఇవ్వకుండా అడ్డం పడే ప్రయత్నం చేస్తాం. ఇస్తే పార్టీకి పనిచేస్తాం, పార్టీకి పనిచేసి కానీ ఓడిపోయినా మేము చూసుకుంటుంటాం సార్ అని చెప్తాం క్లియర్ కట్ గా. ఓడిపోయినా మాకు సంబంధం లేదు, మేము పార్టీకి పనిచేస్తాం. కానీ ఎట్లా ఓడిపోతారు, మేము చేసినా ఓడిపోయే పరిస్థితి ఉంది కనుక మమ్మల్ని అప్పుడు అనదు సార్ అని చెప్పి క్లియర్ గా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ చెప్తాం. గత ఎన్నికలతో పోల్స్తే ఇప్పుడు గతంలో 80,000 ఓట్లతో నేను గెలిచిన, 80,000 ఓట్లు పడ్డాయి సరిపోతాయి నాకు. 1,20,000 పోలింగ్ అయితే అందులో 80,000 ఓట్లతో నేను గెలిచిన. 35,000 మీరు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి గతంలో టీఆర్ఎస్ అభ్యర్థికి పడ్డప్పటికి బ్యాలెన్స్ తో నేను గెలుస్తా అని చెప్తా ఉన్నాను. బట్ ఇప్పుడు 60,000 ఓట్లు ఏదైతే సంక్షేమ పథకాలు అందిన వాళ్ళ ఓట్లు పడ్డా కూడా నేను గెలవడానికి చాలా స్కోప్ ఉంది అని చెప్పేసి కోరికంటూ చెప్తా ఉన్నాను. ఒకటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అనేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గం 60,000 లక్ష కుటుంబాలకు అందించినటువంటి వ్యక్తి. ఈ యొక్క కోరుకంటి చంద్రను చూసి ఇక్కడ సంక్షేమ పథకాలు ఇయలే. ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నా, నేను ఎమ్మెల్యే ఉన్నా, సంజయ్ గారు, ఎల్లన్న, రమణారెడ్డి, రాజిరెడ్డి ఉన్నా ఆ సంక్షేమ పథకాలు అనేటివి కేసీఆర్ గారు తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు. ఎమ్మెల్యే తీసుకొచ్చినటువంటి పథకాలు కాదు. కేవలం కేసీఆర్ గారు ప్రజలకు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తారు కనుక ఆయనను చూసి చంద్ర చూసి ఓట్లు వేస్తారు అనుకునేది భ్రమపడతా ఉన్నాడు. చంద్ర కరెక్ట్ కాదు. అది కేసీఆర్ గారు తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క నియోజకవర్గం కాదు, మంత్రిలో కదే ఉన్నది, పెద్దపల్లి సంక్షేమ కార్యక్రమాలు ఒక రామగుండంలో కాదు కదా, రాష్ట్రంలో అంతటా అదే పథకాలు ఉన్నాయి కనుక కేసీఆర్ ఏదైతే కోరుకంటి చంద్రకు ఇక్కడ లేనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి కనుక ఎంతమందికి సంక్షేమ పథకాలు అందినా కేసీఆర్ గారి మీద ప్రేమ ఉన్నా బాధపడుకుంటూ కేసీఆర్ గారికి ఓటు వేయలేకపోతున్నా బాధపడుకుంటూ చంద్రకు ఓటు వేయలేని పరిస్థితి ఇక్కడ ప్రజలది కనబడతా ఉంది కనుక మేము కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అందరం పిలిచినప్పుడు కోరుతాం, ఆయనకి ఇయ్యకండి ఓడిపోతామని కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు మీరు 5గురు బయటకు వస్తాం, పోరాడతాం, పార్టీని నిలబెడతాం అని చెప్తా ఉన్నాను. కానీ ఇదే టైంలో ఒకవైపు కేంద్ర అధికార పార్టీగా ఉన్నటువంటి బీజేపీ, మరోవైపు ఇప్పుడు రాష్ట్రంలో దూసుకోబోతాము, ఈసారి ఖచ్చితంగా అస్తాన్ని గెలిపిస్తాం, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మరొకసారి కాంగ్రెస్ గడ్డపై, తెలంగాణ గడ్డపై నిలబెట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగిస్తాం. మీ 5గురు క్రియాశీలకంగా పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలు, మొదటి నుంచి కూడా పార్టీ కోసం ఆర్నిషాలు కృషి చేసినటువంటి నేతలు, ఇప్పుడు మీరు ఈ రకంగా మీ సీట్ల కోసం లేదా కోరకంటి చంద్రకి ఇవ్వద్దు అన్నటువంటి ఆలోచనతో మీరుంటే మరి కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ దూసుకొస్తే పరిస్థితి ఏంటి? అట్లాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే మేము పార్టీని వ్యతిరేకించట్లేదు. పార్టీ గెలవాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనేది మా నినాదం తప్ప పార్టీకి నష్టం జరిగేటువంటి పని ఎక్కడ కూడా చేయము. వీసమెత్తు కూడా చేసేటువంటి అవకాశం లేదు. ప్రజలలో పూర్తి విశ్వాసం, నమ్మకం మా 5గురి మీద ఉన్నది. ఎందుకంటే మేము చందర్ కంటే ఎక్కువ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులమే. మేము ప్రజాప్రతినిధిగా నేను 95 నుంచి ఇప్పటి వరకు 3 దశాబ్దాలు ఓటమెరుగని నాయకురాలు నేను. తర్వాత గౌరవ మాజీ మేయర్ గారు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో క్రియాశీలకంగా జనరల్ సెక్రటరీగా ఉన్న రాజిరెడ్డి గారు,
మరి కార్మిక వర్గం మీ అందరికీ తెలుసు, మొత్తం కూడా భారత రాష్ట్ర సమితికి అండగా ఉన్నది వాళ్ళ కార్మిక వర్గం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలని కార్మిక క్షేమం కోసం ఇవాళ భారత రాష్ట్ర సమితి చేస్తూ ఉన్నది. అదే రకంగా ఇంతకుముందు మీతో మాట్లాడిన ఎల్లన్న అసంఘటిత కార్మిక నాయకులు, ప్రజాప్రతినిధిగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, తర్వాత బయ్య మనోహర్ రెడ్డి గారు. అంటే ఎందులో ఏది చూసుకున్నా కూడా చందర్ కంటే కూడా ఎక్కువగా మాకు అనుభవం ఉంది, ఎక్కువగా మేము నిజంగా కూడా ఇవాళ ఆశించడానికి కూడా అర్థం ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ప్రజలకి తెలియజేసేది ఒకటే, భారత రాష్ట్ర సమితి ఇక్కడ కాపాడుకోవాలంటే తప్పకుండా అందరం కూడా ఏకం కావాలి, ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏ పార్టీలు వచ్చినా కూడా ఇక్కడ స్థానం ఉండదు, ఇక్కడ కేవలం భారత రాష్ట్ర సమితికి మాత్రమే స్థానం ఉంటుంది. ఎందుకంటే ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని ఇంకా మేము కలిగిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రజల లోపల విశ్వాసం ఉంది, ఇంకా కూడా పెద్ద మొత్తంలో కేసీఆర్ గారు అంటే, భారత రాష్ట్ర సమితి అంటే ఒక విశ్వాసాన్ని మేము తెలియజేస్తా ఉన్నాము. మా మీద నిజంగానే ప్రజలకి నమ్మకం ఉంది, ప్రేమ ఉంది కనుకనే గతంలో మరి చందర్ని ఇండిపెండెంట్ గా సింహం గుర్తు మీద పెట్టి పోటీ చేపిస్తే నిజంగానే మేము వ్యక్తిగతంగా మాకు పదవులు కావాలనుకుంటే ఆ రోజు ఆశించేటోళ్ళం. కానీ ఒక సామాన్య వ్యక్తిని బయటికి తీసుకొచ్చి ఈ పలానా వ్యక్తికి మీరు గెలిపించాలి, మనం ఓట్లేయాలంటే ఆ రోజు వెనుక ముందు చూడకుండా ప్రజలంతా కూడా మా వెంట నడిచిండ్రు, గెలిపించిండ్రు. కాబట్టి వేరే పార్టీలకి మీరు గత చరిత్ర చూసుకున్నా కూడా, గత ఎన్నికలు చూసుకున్నా కూడా ఇవాళ వ్యక్తిగతంగా ఇక్కడ మేమేదైతే ఎవరి వైపు అయితే ఉంటామో వాళ్ళ వైపు మాత్రమే విజయం ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇంకో పార్టీకి రామగుండం నియోజకవర్గంలో స్థానం ఉండదు. మళ్ళా కూడా మేము ఏదైతే మేము విశ్వసిస్తా ఉన్నామో పార్టీ తప్పకుండా ఇక్కడ అభ్యర్థిని మార్చాలి, లేకపోతే స్థానం కోల్పోతుందని ఆ రకమైనటువంటి మా అందరికి అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి నిర్ణయం పార్టీ తీసుకుంటది అనేటువంటి విశ్వాసంతో మేము ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం, మన మిర్యాల రాజిరెడ్డి అన్నతో మాట్లాడదాం. ఆయన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో అన్న చెప్పండి, మీది ఏంది, మీ వర్షన్ ఏంది? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లల్లా 5 కీలక నేతలు ఇప్పుడు నాకు కనబడేది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో ఇప్పుడు మీరు కీ రోల్ పోషించారు, కోరకంటి చందర్ను నిలబెట్టారు, గెలిపించారు. బట్ గెలిపించిన మీరే ఈ రోజు అసంతృప్తితో ఎదురు చూస్తా ఉన్నారు. మీ వర్షన్ ఏంది? తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టినటువంటి పథకాలు దేశవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందుతున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. అనేక రాష్ట్రాల్లో ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయడం అయితేంది. కేంద్రం సైతం మిషన్ భగీరథ లాంటి పథకాన్ని జల్ జీవన్ మిషన్ పేరుతోటి చేపట్టినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు కడుపుల పట్ట బిడ్డను మొదలుకొంటే కడతేరే ముసలి వరకు ప్రతి వయసుకు సంబంధించి, ప్రతి వర్గానికి సంబంధించి, ప్రతి వృత్తికి సంబంధించి అన్ని రంగాల వారికి కూడా ఆదుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అయితేంది, అలాగే అభివృద్ధి కూడా చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల, లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతన, ఇంకో కొన్ని సమస్యల వల్ల కొంత వ్యతిరేకత వస్తున్నది భారత రాష్ట్ర సమితి మీద అనేటువంటిది మనం గమనిస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో రామగుండం నియోజకవర్గంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి తరుణంలో మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి 5 కూడా మేము కూడా పోటీ చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో మాకు కూడా అవకాశం కల్పించండి అని, మా అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించండి. మేము మొదటి నుండి పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో పనిచేస్తున్న నాలాంటి వాళ్ళము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మా యొక్క 5 అభ్యర్థిత్వంలో ఎవరినైనా సరే మీరు ఆలోచించమని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా వినతి చేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగానే ప్రజా ఆశీర్వాద యాత్ర అనే పేరు మీద 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చెయ్యాలి అని, ఒకటే ఈ సందర్భంలో సీటు చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ సందర్భంలో రాబోయే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి చాలా ఆదరణ ఉన్నది, ఓట్ శాతం ఉన్నది, కానీ అభ్యర్థి మీద వ్యతిరేకత ఉన్నది అనేటువంటిది అనేక సర్వేల ద్వారా వచ్చినటువంటి తరుణంలో మమ్మల్ని కూడా అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ మేము ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు రామగుండం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నిలపాలి, ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాటికి పరిష్కార మార్గం ఏం చూపాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే రామగుండం నియోజకవర్గం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పరిశ్రమలకు పేరొందినటువంటిది. ఈరోజు
కేశవరాం సిమెంట్ నుంచి మొదలుకుంటే గతంలో అంతర్గా మూసివేయబడినటువంటిది అయితేంది, గతంలో పవర్ హౌసెస్ కానీ లేదంటే ఎఫ్సిఐ లాంటి మూసివేయబడినప్పటికీ ఈరోజు కొత్తగా వచ్చినటువంటి జెన్కోలో ట్రాన్స్కోల్ అయితేంది, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 400 మెగావాట్స్ ఎన్టీపీసీలో పెట్టినటువంటి అయితేంది, 2400 మెగావాట్స్ ఎన్టీపీసీ అయితేంది, అలాగే సింగరేణి ఉద్యోగులు అయితేంది, ఇలా అనేక రకాల ఉద్యోగులు ఉన్నటువంటి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మంచి అండదండలు ఉన్నటువంటి దాన్ని కూడా మేము గుర్తు చేసుకుంటూ ప్రజల ముందుకు వెళుతూ ఈ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపేటువంటి బాధ్యత మా పైన ఉన్నది అని మొన్నటికి మొన్న ఎన్టీపీసీలో జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మేము వెళ్ళి అక్కడ అడ్రస్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా మంచి స్పందన ఉన్నది. కానీ ఒక వ్యక్తిగా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద అసహనాన్ని వ్యక్తం చేసినప్పటికి కూడా మేము వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని గుర్తించి తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలు మాకు నమ్మకాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా మేము మా బాసటగా ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా, అసలు ఆర్ఎఫ్సిఎల్లో ఈ కుంభకోణం అంటామా లేకపోతే అవినీతి అంటామా లంచాలు అంటామా డబ్బులు వసూలు చేయడం అని ఎందుకు చేయాల్సి వచ్చింది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఆయా ప్రజాప్రతినిధులంతా కూడా నిరుద్యోగ యువత ఎక్కడైతే విద్యార్థి లోకం ఉన్నదో వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రణాళికలు రచిస్తున్నటువంటి తరుణంలో మా యువ కెరటమైనటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ కేటీఆర్ గారు లక్షలాది కోట్ల రూపాయలను ఈరోజు ఐటీ పరిశ్రమలకు తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అవకాశాలు ఎందుకు కల్పించలేదు? ఆర్ఎఫ్సిఎల్లో 750 మందికి ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి సందర్భంలో ఎందుకు డబ్బులు బ్రోకర్లు కానీ ఇతరత్ర రూపంలో ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ కాంట్రాక్టర్ కమిషన్ రూపంలో అమౌంట్ వస్తుంది కదా, కాంట్రాక్టర్ దగ్గర పనిచేయడానికి కూడా మళ్ళీ డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన ఉంటుంది అనేటువంటిది ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అందుకే అలాంటిది లేకుండా నిరుద్యోగ యువతకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటూనే ఏయా వర్గాల వారు అంటే హమాలి పని చేసేటువంటి వాళ్ళు ఒక లిస్టు తయారు చేయడం, క్లరికల్ వర్క్ చేసేటోళ్ళను ఒకటి, ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటిది ఒక లిస్టు, అంటే ఏ కాంట్రాక్టర్ కు ఏ రకమైనటువంటి ఉద్యోగి అవసరము అంటే ఆ రకమైనటువంటి ఉద్యోగి మా దగ్గర అందుబాటులో ఉన్నాడు మా రామగుండం నియోజకవర్గంలో అనేటువంటిది మనం ఒక లిస్టు తయారు చేసుకొని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసినట్లయితే తప్పకుండా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు చర్చించుకొని ఆలోచించుకొని ముందుకెళ్ళి రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలపాలి, మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి, అందులో మా అభ్యర్థిత్వాన్ని ప్రకటించండి అని ఎవరికైనా ఒకరికి అనేటువంటిది సర్వేల ఆధారంగా చేయమని చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు మెడికల్ కాలేజ్ సింగరేణి 500 కోట్లతోటి వచ్చినటువంటి మెడికల్ కాలేజీలో కూడా ఉద్యోగాలలో కూడా ఆడ లంచగొండితనాలు జరుగుతున్నాయి అనేటువంటిది, సింగరేణికి సంబంధించినటువంటి OC5 లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం పోటీ పడి లంచాలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి, ఇలాంటి దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది మేము ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాం. అందుకే మేము మొన్న మా మంత్రివర్యులు ఈశ్వర్ గారికి చెప్పడం జరిగింది, గతంలో మా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎర్రోళ్ళ నరేష్ గారికి కూడా శ్రీనివాస్ చెప్పడం జరిగింది, కానీ దానికి ఇంకా స్పందన రాలేదు. ముఖ్యమంత్రి గారు తనయుడైనటువంటి కేటీఆర్ గారు జన్మదిన సందర్భంగా కొంత లేట్ అయినప్పటికీ త్వరలోనే మా అధిష్టానం నుండి పిలుపు వస్తుందని, దాంట్లో మా రామగుండం సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా చర్చించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక కోరడానికి ముందుకెళ్తున్నాం. ఈలోగా మా ప్రజా ఆశీర్వాద యాత్ర మాత్రం కొనసాగిస్తూ పెద్ద ఎత్తున అందరినీ కూడా సమీక్షించి సమీకరణ చేసి ఒక పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటిది కూడా ఆలోచిస్తా ఉన్నాం. ఈ ఇష్యూస్ తో పాటుగా రామగుండం అభివృద్ధితో పాటుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం మేము అందరం కూడా ముందుకెళ్లి అధిష్టానానికి విన్నవించుకొని, ఇంకా మేం కాకుండా ఇంకా ఎవరైనా ఇంకా మంచి అధిష్టానం వేరే వాళ్ళని సూచించినా సరే వాళ్ళని స్వాగతిస్తాం, వాళ్ళని కూడా గెలుపు కోసం కృషి చేస్తాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వ్యతిరేకతను మాత్రం పోవాలంటే ఆ అభ్యర్థిత్వానికి మాత్రం మనం బలపరచొద్దు అనేటువంటి ఒకే ఒక నినాదంతో రామగుండం అభివృద్ధి ధ్యేయంగా మేము 5గురం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజల ఆశీర్వాదం కోరుకుంటూ తద్వారా కేసీఆర్ కూడా ఆశీర్వదించాలని, ఈ రామగుండం నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ ఖాతాలో
వెయ్యాలి అనేటువంటిది ప్రజల్ని అభ్యర్థిస్తా ఉన్నాం. సో రాజిరెడ్డి గారు, ఇప్పుడు సింగరేణి యూనియన్ కి సంబంధించి గతంలో జరిగిన ఎన్నికల్లో మీరు కీలక పాత్ర పోషించారు. సో దానికి గెలుపుకు కూడా ఒక రకంగా మీరే కారణం అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? దాంతో పాటుగా సింగరేణికి సంబంధించినటువంటి ఇంకొక విషయాన్ని మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళ జీతభత్యాలకు సంబంధించిన విషయంలో కూడా ఒకటి సమస్య కొనసాగుతాం. సో వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసే విధంగా నేను ముందుకు పోతా, అసెంబ్లీ వేదికగా కూడా వీటిని ప్రశ్నించబోతా ఉన్నా అంటూ కూడా కోరికంటి చెప్తా ఉన్నాడు. సో దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఒకటి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇందాక చెప్పినట్టుగా దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలను ప్రవేశపెట్టినట్టు విధంగానే కార్మిక వర్గానికి కూడా, ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గానికి కూడా అలాంటి అవకాశాలు కల్పించారు. ఈరోజు కోల్ ఇండియాలో లేనటువంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు సింగరేణి కార్మికులకు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు డిపెండెంట్ జాబ్స్, కారుణ్య నియామకాల పేరు మీద అయితేంది, గృహ నిర్మాణం కోసం వడ్డీ తీసుకున్నటువంటి వాళ్లకు ఆ వడ్డీని తిరిగి ఇచ్చేటువంటిది అయితేంది, తల్లిదండ్రులకి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేది అయితేంది, ఐఐటి ఐఐఎం చదివేటువంటి వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ 10-20 లక్షలు తిరిగి ఇస్తున్నటువంటిది అయితేంది, ఇలాంటి అనేక మహిళా సోదరిమణులకి మెటర్నిటీ లీవ్ ను పెంచడం అయితేంది, 2 సంవత్సరాల CCL ఇవ్వడం అయితేంది, కొత్త బావులను ఓపెన్ చేయడం అయితేంది, ఇవన్నీ చేస్తూ పక్కనున్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి చాందా, గుగ్గుస, బల్లార్ష లాంటి కార్మికులతో పోల్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికునికి యావరేజ్ గా 5,000 రూపాయలు ఎక్కువగా వస్తున్నటువంటి పథకాలు ఈరోజు చేపడుతున్నారు. లాభాల వాటా రూపంలోనే సంవత్సరానికి ఒక్కొక్క కార్మికునికి 1,00,000 రూపాయలకు పైగా వస్తున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ ఇంక్రిమెంట్ ను కూడా ఒక్కొక్క కార్మికునికి యావరేజ్ గా 700-800 రూపాయలు ప్రతి నెల రిటైర్మెంట్ వరకు కూడా వస్తున్నటువంటి కూడా చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి అండగా ఉంది అని చెప్తా ఉన్నాం. అందుకే ఇందాక చెప్పింది, బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నది. కార్మికులే ఇక్కడ ఉన్న ఎక్కువ కార్మికులు, ఇందాక చెప్పినట్టుగా అనేక రంగాలలో అనేక కంపెనీల్లో చేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి దీంతో పాటుగా ప్రజలు కూడా అనేక పథకాలను లబ్ధి పొందుతున్నట్టు, ఇంటింటా కేసీఆర్ పథకం లబ్ధి పొందనటువంటి ఇల్లు లేదు అనేటువంటిది సగర్వంగా చెప్పగలుగుతున్నాం ఇక బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మేము నాయకులుగా. కాబట్టి అలాంటి దాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉన్నది. అందుకే ఈరోజు సింగరేణి బిడ్డ అయినటువంటి చందర్ గారిని కూడా ఆ విధంగానే బీఆర్ఎస్ పార్టీని కాదని కూడా ఆయనకు ఆదరించినటువంటి దాన్ని నిలుపుకోలేకపోయిండు. సింగరేణి కార్మికుని బిడ్డే కావచ్చు, కానీ సింగరేణి కార్మికుల కష్టాలను, ఇబ్బందులను కూడా తెలుసుకోవడంలో వైఫల్యం చెందడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వైఫల్యం చెందడం, ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సమస్యలతో పాటుగా ఇక్కడ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధిలో ముఖ్యంగా రామగుండం మున్సిపాలిటీకి చెందినటువంటి దాంట్లో కూడా అభివృద్ధి చేయట్లేదు అనేటువంటిది ఒకటి, పట్టించుకోవట్లేదు అనేటువంటి, ఇందాక చెప్పినట్టుగా నేను NTPC వాళ్ళకు చూసినప్పుడే NTPC కాంట్రాక్ట్ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు, కానీ ఈరోజు ఆయన నిలుపుకోలేకపోయిండు, ఇడికి రాలేకపోతున్నాడు అనేటువంటి చెప్తున్నారు. అందుకోసమే కార్మికుల సమస్యలను అసెంబ్లీలో కొంత మేరకు ప్రస్తావించినప్పటికీ మా చందర్ గారితో పాటుగా ఈ కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని, సింగరేణి కార్మికుల గురించి ప్రస్తావించారు. ఆ ఫలితంగానే అనేక పథకాలు వచ్చినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారి యొక్క పని విధానం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నది అనేటువంటి చెప్తా ఉన్నారు. అందుకే ఈరోజు ఈ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి అండగా నిల్చడానికి ఈ కార్మిక వర్గం అంతా ఉన్నది. అలాగే బీఆర్ఎస్ పార్టీని కూడా గెలిపించడానికి కూడా ముందు ఉన్నది. అలాగే మెడికల్ కాలేజీలో కూడా 500 కోట్లు ఇచ్చినటువంటి సందర్భంగా మా పిల్లలకు కూడా JNTలో ఏ విధంగా అయితే 5% రిజర్వేషన్ ఇచ్చిర్రో ఈరోజు మెడికల్ కాలేజీలో కూడా 5% రిజర్వేషన్, అంటే ఈ నీట్లో నేషనల్ కోటా పోగా 7 సీట్లు కూడా మాకు ఇస్తున్నప్పటికీ సంతోషం. కానీ ఈరోజు JNTలో కూడా అది 10% పెరిగింది. ఇలాగే ఇక్కడ కూడా పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మెడికల్ కాలేజీలో కూడా మనకు 10% ఇచ్చినట్లయితే 10-15 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఒక డాక్టర్ గా బయటికి వచ్చినట్లయితే ఎంత గొప్పగా మా కార్మికుల పిల్లలు ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా అందరూ అర్థం చేసుకుంటారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు కానీ లేక ఇతర యూనియన్లు కూడా ఈ యొక్క అభివృద్ధిని కానీ లేకపోతే సింగరేణి కార్మికులకు వస్తున్నటువంటి ఫలాలు కానీ లేకపోతే ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు కానీ వీటన్నిటి చూసినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా మాకు పోటీగా ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకే రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటుంది అనేది ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ, అందరికి ధన్యవాదాలండి. సో మొత్తంగా ఇది మొత్తం 5గురి మాట ఒకటే, 5గురు కలిసికట్టుగా పోరాటం చేస్తాం,
రామగుండం నియోజకవర్గానికి సంబంధించి కోరుకంటి చందర్కు టికెట్ ఇస్తే పార్టీ నుంచి ఈ 5గురిట్లో నుంచి ఒక వ్యక్తి అయినా నిలబడతాం, లేదా అధిష్టాన నిర్ణయం మేరకు వేరే అభ్యర్థినైనా ఇక్కడికి పంపించండి, వాళ్ళని గెలిపించే బాధ్యత మాది అంటున్నారు. మొత్తానికైతే చందర్ ఇచ్చినటువంటి మాటలు కావచ్చు, తప్పినటువంటి మాటలు కావచ్చు, వీటన్నిటిపై కొత్త అసంతృప్తే కనబడతా ఉంది. ఫైనల్ గా మాత్రం ఆ 5గురి పోరాటం మాత్రం రామగుండ నియోజకవర్గ ప్రజల కోసమే, ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోసమే మేము పోరాడతాం అంటూ కూడా నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు. సో మన ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.